మాకొద్దు మాకొద్దు ఇంగ్లీష్ టీచరు మాకొద్దు 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 జ్యోతి మేడం మాకొద్దు. అగో ఇప్పుడు ఇంగ్లీష్ చదువు చెప్పే టీచరు వద్దు అనేంత అంత పెద్ద తప్పు ఆ మేడం ఏం చేసిందే బాలన్న అంటారా? నేను చెప్పుడు కాదు, ఆ మేడం చేసిన పని మీకు కూడా సీదా తీసుకుపోయి చూపిస్తా, అప్పుడు ఏమంటారో కామెడీ పెట్టుర్రి. చూసినరా ఇంగ్లీష్ టీచర్ అయ్యి ఉండి హెచ్ఎం సీట్లా కూర్చొని ఎట్లా బొర్రుతుందో ఇంకా మొత్తం చూడండి మేడం ఎట్లా చేస్తుందో. ఎవరి గురించి ఇన్నరా బడికి వచ్చిన మేడము చదువు సక్క చెప్పక ఊర్ల ముచ్చట ముంగట వేసుకొని లేనిపోని మాటలు అంటుందట. మరి ఇంగ్లీష్ మేడం ఎందుకు ఇట్లా చేస్తుంది? చిన్న మెదడు చిత్కి పెద్ద మెదడు దొబ్బిందా అంటే ఆ ఊరి సర్పంచ్ ముచ్చటేందో మంచిగా చెప్పుకుంటూ వస్తుండు. ఈనుండ్రి హెడ్ మాస్టర్ గారు బుక్కులు పంచుదామంటే అనేసరికి నేను హై స్కూల్కి రావడం జరిగింది. నేను వచ్చే లోపే ఒక సమస్య ఉన్నాయని చెప్పి ఇందులో ఉండే జ్యోతిలక్ష్మి టీచర్ అనే టీచరు ఇంతకుముందు మొన్న ఇండ్ల సర్వే అని వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఆ ఫ్యామిలీ వాళ్ళు లేనప్పుడు పిల్లలతోటి డిస్కస్ చేసి ఆ పిల్లల్ని మీరు ఇక్కడ పుట్టలేదట కదా, మీ తల్లిదండ్రులు ఎవరో తెలుసా, మీ తల్లిదండ్రులు వీళ్ళు కాదట కదా, మీది ఏ ఊరు, మీ తల్లి ఎవరు, మీ తండ్రి ఎవరు, మీకేం తెలుసు అని చెప్పి ఆ పిల్లల్ని డిస్టర్బ్ చేస్తే ఆ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడుతుంది. ఈయనరా సర్కారు పెట్టిన జనగణనకు పోయినప్పుడు ఇంగ్లీష్ మేడం ఇంట్లో ఎవ్వరు లేనిది చూసి కొందరు పిల్లలతోని మీ అయ్యవాళ్ళు వీళ్ళేనా, మీరు వీళ్ళకే పుట్టినరా అని అనరాని మాటలు అన్నదట. అట్లెందుకు మాట్లాడినరు మేడం అని అడిగేదందుకు వస్తే బడిలో మొత్తం ఇట్లా నవ్వుకుంటా ఆగమాగం చేసిందట. అయితే మేడంకు మానసిక రుగ్మత ఇట్లా ఉన్నట్టున్నది, మేము చెక్కింగులు చేపిస్తామని తోటి టీచర్లు ఆడికొచ్చిన పోలీసులు అనేసరికి అప్పుడు పబ్లిక్ చల్లబడ్డారట, లేకుంటే సపరిచటో లేనట. అయినా ఇన్ని దినాలు ఇంగ్లీష్ మేడం పిల్లలకు ఏం పాఠాలు చెప్పింది? పాఠాలు చెప్పమంటే ఇట్లా పిల్లలతోని కూడా ఇట్లనే చేసిందా అంటే ఏమో పోన్రి. ఇంగ్లీష్ మేడం కాబట్టి ఇంగ్లీష్ సినిమాలు చూసి ఇట్లా మాట్లాడుతుందా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.